అదిరన్ సంచ మహేశ్వరంకి అతి సమీపంలో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ విల్లా ప్లాట్లు ఈఎంఐ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యం అందుబాటులో. ఈ మధ్యకాలంలో కొందరు సెలబ్రిటీస్ కోర్ట్స్కు వెళ్ళి తమ పేరు కానీ ఫోటో కానీ లేదా వాయిస్ కానీ తమ అనుమతి లేకుండా వాడడానికి వీల్లేదు అంటూ కోర్ట్స్ నుంచి ప్రొటెక్షన్ ఆర్డర్స్ తెచ్చుకుంటున్నారు. అసలు ఇలా ఏ సందర్భంలో తెచ్చుకోవచ్చు, ఎవరు తెచ్చుకోవచ్చు, ఇవన్నీ కూడా వివరంగా అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు హైకోర్టు నుంచి ప్రముఖ అడ్వకేట్ సుంకర నరేష్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. మనం చూసాము ఈ మధ్యకాలంలో చిరంజీవి గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, ఇంకా జూనియర్ ఎన్టీఆర్ గారు, ఇలా చాలామంది సెలబ్రిటీస్ తెచ్చుకున్నారు ఆర్డర్స్, ప్రొటెక్షన్ ఆర్డర్స్. తమ పేరు కానీ, లేదు అంటే తమ ఫోటో కానీ, లేదు అంటే తమ వాయిస్ కానీ ఏది కూడా అనుమతి లేకుండా యూజ్ చేయకూడదు అని చెప్పేసి. అసలు ఇలా ఎప్పుడు, ఏ సందర్భాల్లో కోర్టు ఇస్తుంది, ఎందుకు ఇస్తుంది, ఎవరికి ఇస్తుంది, ఎన్ని రోజులకి ఇస్తుంది, డీటెయిల్డ్గా చెప్పరా? ఇప్పుడు ఎవరైతే గనక సెలబ్రిటీస్ ఢిల్లీ హైకోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకుంటున్నారో ఎగ్నెస్ట్ సమ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అండి. అయితే ఈ హైకోర్టు ఇచ్చే ఆర్డర్ ని జాన్ డియో ఆర్డర్ అని చెప్పని అంటారండి. అశోక్ కుమార్ ఆర్డర్ అని కూడా అంటారు దీన్ని. అంటే ఈ యొక్క ఆర్డర్స్ ఎప్పుడు ఇస్తారు అని అంటే గనక ఆపోజిట్ పర్సన్స్ ఎవరో మనకు తెలియనప్పుడు, వాళ్ళు మన యొక్క ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తున్నప్పుడు, ఎటువంటి ఆధారాలు లేని నిరపరాధమైన ఆరోపణలతోటి ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛని గాని, ఆ వ్యక్తి యొక్క గౌరవాన్ని గాని, ప్రతిష్టని గాని దిగజార్చే విధంగా కామెంట్స్ గాని, సోషల్ మీడియాలో సర్క్యులేషన్ గాని, అదేవిధంగా టీవీలో టెలికాస్ట్ గాని చేసినప్పుడు ఆ ఎవరైతే గనక బాధితుడిగా పిలువబడుతున్న వ్యక్తి ఉంటారో అతను కోర్టుకు వెళ్ళటం జరుగుతుంది. ప్రధానంగా ఇక్కడ మన టాలీవుడ్ కి సంబంధించి చూసుకున్నట్లయితే గనక చిరంజీవి గారు గాని, నాగార్జున గారు గాని, జూనియర్ ఎన్టీఆర్ గారు గాని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు గాని, వీళ్ళందరూ కూడా ఢిల్లీ హైకోర్టుకు వెళ్లి ఈ యొక్క జాన్ డియో ఆర్డర్స్ అనేది తెచ్చుకోవడం జరిగింది. అయితే వీళ్ళు వెళ్ళిన పర్పస్ ఏంటి అని అంటే గనక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా ప్రముఖులుగా పిలువబడుతున్నారు. అదే విధంగా ఇంటర్నేషనల్ స్థాయిలో మాకంటూ ఒక మార్కెట్ ఉంది, ఆ మార్కెట్ కి సంబంధించి మేము ఎండోర్స్మెంట్ చేస్తూ ఉంటాము వేరియస్ ప్రొడక్ట్స్ కి అని చెప్పని. ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించి వస్తే గనక నాకు ఈ అడ్వర్టైజ్మెంట్ ద్వారా 400 కోట్లకు పైగా మార్కెట్ ఉంది. సో కొంతమంది వ్యక్తులు ఏం చేస్తున్నారు అంటే గనక సోషల్ మీడియాలో నా యొక్క పేరు ఏదైతే గనక ఉందో ఆ పేరును వాడి, నాట్ ఓన్లీ నా పేరు అంటే అతని పేరంటే గనక అందరూ ఏమంటారంటే గనక నందమూరి తారక రామారావు, అదేవిధంగా షార్ట్ కట్ లో ఎన్టీఆర్ అని అంటారు. సో ఆయన ఒక కాపీ రైట్, అదే విధంగా ఒక ట్రేడ్ మార్క్ కూడా రిజిస్టర్ చేయించడం జరిగింది. అది ఏ పేర్ల మీద చేయించడం జరిగింది అంటే గనక ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్, ఎన్టీఆర్ జూనియర్, అదే విధంగా నందమూరి తారక రామారావు, అదే విధంగా మ్యాన్ ఆఫ్ మాసెస్, వీటిలన్నిటికీ కూడా ఆయనకి ట్రేడ్ మార్క్ ఉందండి. సో వీటిలన్నిటికి కూడా ఆయన ట్రేడ్ మార్క్ రిజిస్టర్ చేయడం జరిగింది. సో కాబట్టి ఒక ఐపీఆర్ రైట్స్, ఇంటెలెక్చువాలిటీ ప్రాపర్టీ రైట్స్ వైలేట్ జరిగినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఊరు పేరు తెలియని ఒక సోప్ కంపెనీ కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశారు. ఈ రోజు అంతా కూడా సోషల్ మీడియాలోనే కదా బిజినెస్ అంతా జరిగేది. వాడు ఏం చేస్తాడు అని అంటే గనక జూనియర్ ఎన్టీఆర్ అని పెట్టి ఆ బ్రాండ్స్ అమ్ముతా ఉంటాడు. సో కాబట్టి ఇతనికి వరల్డ్ వైడ్ ఫాలోయింగ్ ఉంది, నాకు 400 కోట్లకు పైగా మార్కెట్ ఉంది అని చెప్పి ఏదైతే కనుక అంటున్నారో, కాబట్టి ఈయనకి వచ్చేటువంటి మార్కెట్ పడిపోతుంది కదా. ఈయనకి రూపాయి ఇవ్వకుండా సో కాల్డ్ అన్నోన్ బ్రాండ్ ఈయన పేరుతో మార్కెట్ చేస్తుంది. సో కాబట్టి ఈయన మార్కెట్ పడిపోతుంది. కాబట్టి ఈ విధంగానే అదే విధంగా ఎవరైతే కనుక సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క మార్కెట్ పడిపోకుండా ఈ యొక్క ఏఐ వచ్చిన తర్వాత ఊరు పేరు తెలియని లింక్స్, వెబ్సైట్స్, సోషల్ మీడియాలో వేరియస్ ప్లాట్ఫామ్స్ వీళ్ళ పేర్లు వాడుకొని బిజినెస్లు చేయడము, మార్ఫింగ్లు చేయడము, వీళ్ళ ఫోటోలు వాడటం ఇవన్నీ చేస్తుంది. కాబట్టి సో అవేమి జరగకుండా ఎథిక్స్ కోడ్ 2021 ఏదైతే కనుక రూల్స్ ఉంటాయో సోషల్ మీడియాకి సంబంధించి ఆ కోడ్స్ ని వైలేట్ చేసే విధంగా సోషల్ మీడియాలో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని నిరోధించండి అని చెప్పని కోర్టుకు వెళ్ళి తెచ్చుకునే ఆర్డరే ఈ ఆర్డర్స్ అండి. అయితే ఎందుకు ప్రత్యేకించి ఢిల్లీ హైకోర్టుకే వెళ్ళాలి? అందరూ ఎక్కువ తెలంగాణలో ఉంటారు. ఎగ్జాక్ట్లీ రైట్. సో ఎందుకు ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళాలి? ఇప్పుడు మనం చెప్పుకున్న టాలీవుడ్ యాక్టర్స్ అందరూ కూడా హైదరాబాద్ లో ఉంటారు. తెలంగాణ హైకోర్టు జ్యుడిషియల్ సెక్షన్ వస్తుంది. లేదు అంటే కనుక ఆంధ్రాకి సంబంధించి, అప్పుడు ఆంధ్రాకి సంబంధించి ఉంటే కనుక ఆంధ్ర హైకోర్టు జ్యుడిషియల్ సెక్షన్ వస్తుంది. వై ఢిల్లీ హైకోర్టు? ఎందుకు ఢిల్లీ హైకోర్టు అని అంటే గనక ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గనక మన టాలీవుడ్ కి సంబంధించిన యాక్టర్స్ అందరూ కూడా గత 2-3 నెలల నుంచి
ఈ యొక్క ఢిల్లీ హైకోర్టుకు వెళ్ళి ఆర్డర్లు తెచ్చుకోవడం చూసాము. అంతకంటే ముందు ఇటువంటి ఆర్డర్స్ తెచ్చుకున్న సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు ఎవరు అని అంటే కనుక జయా బచ్చన్ గారు, అజయ్ దేవగన్ గారు, ఐశ్వర్య రాయ్ గారు, అదేవిధంగా ఐశ్వర్య రాయ్ గారి డాటరు, వీళ్ళందరూ కూడా ఇటువంటి ఆర్డర్స్ తెచ్చుకోవడమే జరిగింది. అయితే అసలు యాక్చువల్ గా ఇటువంటి ఆర్డర్స్ ని ప్రవేశపెట్టింది మొదటగా మన భారతదేశంలో ఢిల్లీ హైకోర్టే. 2002లో మొదటిసారిగా ఫిఫా వరల్డ్ కప్ జరుగుతున్నప్పుడు ఈ యొక్క తాజ్ న్యూస్ అనేటువంటి ఒక న్యూస్ ఛానల్, తాజ్ టెలివిజన్ అనే ఒక టీవీ ఛానల్ వాళ్ళు లైసెన్స్ తెచ్చుకుంటారు ఈ ఫిఫా వరల్డ్ కప్ టెలికాస్ట్ చేయడానికి. వీళ్ళ యొక్క అనుమతి లేకుండా కొంతమంది కేబుల్ ఆపరేటర్లు అనాథరైజ్డ్ గా ఈ యొక్క వరల్డ్ కప్ ని టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. దానివల్ల వీళ్ళకి రావాల్సినటువంటి యాడ్స్ గానీ, ఎండోర్స్మెంట్స్ గానీ, రెవెన్యూ గానీ అంతా పడిపోవడం చేత వాళ్ళు ఢిల్లీ హైకోర్టుకి వెళ్తే మొదటిసారిగా 2002లో ఢిల్లీ హైకోర్టు జాన్ డియో ఆర్డర్ పాస్ చేయడం జరిగిందండి. సో కాబట్టి ఢిల్లీ హైకోర్టు మొదటిసారిగా ఇది ప్రవేశపెట్టింది కాబట్టి దాని తర్వాత నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఢిల్లీ హైకోర్టు నుంచి సఫిషియెంట్ గా ఆధారాలు సబ్మిట్ చేసి ఈ విధంగా ఆర్డర్లు అనేది తెచ్చుకోవడం జరిగిందండి. సో హైకోర్టుకి ఈ యొక్క పవర్స్ ఏ విధంగా ఉంటాయి అని అంటే కనుక ఆబ్వియస్లీ సివిల్ ప్రొసీజర్ కోడ్ లో ఉన్న ఆర్డర్ 39 రూల్ 1 and 2 ప్రకారము హైకోర్టుకి సివిల్ కోర్ట్ ఉండేటువంటి జ్యుడిసెక్షన్ ఉంటుందండి. సో కాబట్టి యాడ్ ఇంటీరియం ఇంజెక్షన్స్ పాస్ చేయొచ్చు. సో ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు ఇచ్చినా కూడా మన స్టేట్స్ లో కూడా అది చెల్లుబాటు అవుతుంది. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా చెల్లుబాటు అవుతుంది. యాజ్ వెల్ రెసిప్రొకేటరీ టెరిటోరియల్ లిమిట్స్ ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాల్లో కూడా చెల్లుబాటు అవుతుంది. అంటే బయట దేశాలకు ఏవైతే గనక మనము ఒప్పందం చేసుకుంటాము, లైక్ ఫిలిపైన్స్, దాని తర్వాత బ్యాంకాక్, దాని తర్వాత ఈ తాయి, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అటువంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో సో ఆ కంట్రీస్ మోర్ దెన్ అంటే 2019కి సంబంధించి మన దేశం 49 దేశాలతోటి ఇటువంటి ఒప్పందాలు జరిగి ఉంది. సో ఆ 49 దేశాలకు కూడా ఈ యొక్క ఆర్డర్ కాపీ అనేది ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదండి. మన దేశంలోనే కాదు. ఓన్లీ సెలబ్రిటీస్ కే ఇస్తారా అండి, లేకపోతే ఎవరు వెళ్ళినా కూడా వాళ్ళ రైట్స్ కి ఇట్లా భంగం కలుగుతుంది, ఎవరు వెళ్ళినా కూడా తెచ్చుకోవచ్చా కోర్టు నుంచి? ఇప్పుడు నిరుపమ గారు అని అంటే కనుక తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అండి. అదే విధంగా అమెరికాలో ఎక్కడైతే గనక తెలుగు వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా నిరుపమ గారి ఇంటర్వ్యూలు చూస్తూనే ఉంటారు. ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం జరిగినా కూడా ఇమ్మీడియట్లీ తక్షణ స్పాట్కి వెళ్ళి రిపోర్టింగ్ మీరు చేస్తారు. సో మిమ్మల్ని ప్రతి ఒక్కరు ఐడెంటిఫై చేస్తారు. ఇప్పుడు మీ పేరు వాడి ఎవరైనా కూడా ఎటువంటి న్యూస్ కానీ, ఫాల్స్ న్యూస్ కానీ, లేదంటే కనుక మరే ఇతర కమర్షియల్ యాక్టివిటీస్ కానీ, లేదు అని అంటే కనుక ఏదైనా సరే బెదిరింపులు లాంటివి పాల్పడినా కూడా మీరు కూడా తక్షణం కోర్టుకు వెళ్ళి మీ యొక్క పేరు ఉపయోగించకుండా మిగిలిన ఏ వ్యక్తులు కూడా మీరు తెచ్చుకోవచ్చు. అదే విధంగా సుంకర్ నరేష్ అనే వ్యక్తి ఉన్నాడు. తెల్లారు లేస్తే కనుక ఏది దొరికితే దాని మీద మాట్లాడుతూనే ఉంటాడు. కొత్త కొత్త విషయాలు వెలుగులోకి తీసుకుని వస్తాడు, స్కామ్స్ బయటకు తీసుకుని వస్తాడు. రేపటి రోజున నా పేరు చెప్పి ఏఐలో నా యొక్క ఫేస్ వాడుకొని నేనే వీడియో కాల్ చేసినట్టు ఎవరినో బెదిరిస్తాడు పోయి, డబ్బులు 20 లేదంటే కనుక నీ బతుకు బయట పడతా అని చెప్పని. చూసేట వాళ్ళందరూ కూడా ఏమవుతుంది, వీడన్ని తెల్లలేసి స్కామ్లని బయట పెట్టుకుని వస్తూ ఉంటాడు, ఆడి వీడియో అన్ని కూడా బయటకు తీసుకుని వస్తాడు, నేనే అనుకుంటారు. సో దానివల్ల నా ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. సో కాబట్టి నేను కూడా కోర్టుకు వెళ్ళి నా యొక్క ఇమేజ్ వాడుకోకుండా తీసుకురావచ్చు. అంటే వాళ్ళకి ఎవరికన్నా ప్రాబ్లం అవుతుంది అనుకున్న వాళ్ళు మాత్రమే వెళ్తారు, నార్మల్ పబ్లిక్ అంత అవసరం ఉండదు కాబట్టి వెళ్ళకపోవచ్చు. ఇప్పుడు నార్మల్ పబ్లిక్ పేరు వాడుకుని మోసాలు ఎవరు చేస్తారండి? ప్రొమినెంట్ పర్సన్స్ పేర్లు వాడుకుని మోసాలు చేస్తారు. అర్థమైంది. అవకాశం ఉన్న వ్యక్తులు ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు సామాన్యుడు ఫోటో ఏదైనా ఒక కమర్షియల్ యాక్టివిటీ ఉన్నటువంటి ప్రొడక్ట్ మీద వేస్తే ఎవరు చూస్తారు, ఎవరు గుర్తుపడతారు, ఎవరు కొంటారు? గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఫేసులు, వాళ్ళ పేర్లు వాడితేనే రెవెన్యూ జనరేట్ అవుతుంది. 10 మంది అంటే సింపుల్ థింగ్ అండి, 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగల వ్యక్తులు. సింపుల్. ఇది ఒక్కసారి తీసుకుంటే పర్మనెంట్ అండి ఆర్డర్? ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే కనుక బేసికల్ గా ఇక్కడ పర్మనెంట్ ఆర్డర్ అనేది ఏమి ఉండదు. ఫస్ట్ ఏం చేస్తారు అని అంటే కనుక ఒక యాడ్ ఇంటీరియం ఇంజెక్షన్ అనేది పాస్ చేయడం జరుగుతుంది, అంటే మధ్యంతర ఉత్తర్వులు అని చెప్పాలి. సో పాస్ చేసి ఎవరైతే గనక మనం ఐడెంటిఫై చేసిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ సంబంధించిన వెబ్సైట్స్, దీంట్లో ఫేస్బుక్ ని, యూట్యూబ్ ని, గూగుల్ ని వీళ్ళందరినీ పార్టీలు చేస్తారు. వీళ్ళందరికీ కూడా నోటీసులు ఆర్డర్ అయితే నోటీసులు ఆర్డర్ అయిన తర్వాత వాళ్ళందరూ కూడా దీంట్లో వకాలత్నామా ఎంటర్ అయ్యి వాళ్ళ యొక్క కౌంటర్లు ఫైల్ చేసి, అదే విధంగా మిగిలిన అన్ఐడెంటిఫైడ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చారా రాలేదా
అని చూసిన తర్వాత ఒకవేళ వాళ్ళు రాకపోతే సబ్స్టిట్యూట్ ప్రొసీడింగ్స్ అంటే పేపర్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అప్పుడు మొత్తం మ్యాటర్ డిసైడ్ చేయడం జరుగుతుంది. రైట్ అండి, థ్యాంక్ యూ. అప్పుడు పర్మనెంట్ అయిపోతుంది. అది పర్మనెంట్ అయిపోతుంది ఇక. Yes, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.